వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఎవరైతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ కోర్స్లో రోల్స్ థీరమ్ టాపిక్ మీద ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. రైట్? సరే, సీ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. ప్రీవియస్ సెషన్లో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ పర్టికులర్ సెషన్లో లుక్ ఎట్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్. సీ ఫ్రెండ్స్, వెరిఫై రోల్స్ థీరమ్ f of x equals to, for the function f of x equals to x minus a whole power m into x minus b whole power n in a comma b. Interval వచ్చేసి a comma b నే, ఓకేనా? The function here is x minus a whole power m into x minus b whole power n, right? Okay. See, given data ఏంటి? The given function, given f of x equals to, what is the given function అన్న? x minus a whole power m into x minus b whole power n, right? So ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఏంటి? ఇంటర్వెల్ ఈజ్ ఆల్వేస్ a comma b. ఇంటర్వెల్ అదే కదా, దెర్ ఈజ్ నార్మల్ ఇంటర్వెల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ హియర్, దట్ ఈస్ a comma b, క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, వెదర్ దిస్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ f of equal to f of b అనేది మనం చెక్ చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్. ఇక్కడ x power m ఉంది, x power n ఉంది, x power m plus n వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే, గివెన్ ఫంక్షన్ ఈజ్ పోలినామియల్ ఫంక్షన్, గివెన్ ఫంక్షన్ ఈజ్ పోలినామియల్, హెన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్, అవునా? సెకండ్ పాయింట్ ఏంటి? ఇది డిఫరెన్షియబులా కదా చెక్ చేయాలి కదా. సో f డాష్ ఆఫ్ x మనం ఫైండ్ అవుట్ చేద్దాం. f డాష్ ఆఫ్ x ఎంత అంటే యూవీ ఫార్మాట్లో ఉంది. u ఇంటూ v అంటే u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్, అంతే కదా. సో x మైనస్ ఏ హోల్ పార్ m ఇంటూ n ఇంటూ x మైనస్ b హోల్ పార్ n మైనస్ 1, అంతే కదా. d/x ఆఫ్ x పార్ n, n ఇంటూ x పార్ n మైనస్ 1 మీరు నేర్చుకునే ఉంటారు ఇది, రైట్? సో ప్లస్ n తర్వాత ఏమొస్తుందన్న, x మైనస్ b హోల్ పార్ n ఇంటూ m ఇంటూ x మైనస్ a హోల్ పార్ m మైనస్ 1, రైట్? సో see friends, what I will be getting here, n into x minus a whole power m into x minus b whole power n minus 1 plus m into x minus a whole power m minus 1 into x minus b whole power n. అవునా? సరే, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఈ స్టెప్లో కామన్ తీయడంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చేయాలో నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, n ఇంటూ x మైనస్ ఏ హోల్ పార్ m, దీన్ని ఎలా రాస్తానంటే x మైనస్ బి హోల్ పార్ m డివైడెడ్ బై x మైనస్ బి, ఈ విధంగా రాయొచ్చా? ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n, అవునా కదా. కాబట్టి n మైనస్ 1 సరిపోయిందా? నెక్స్ట్ వన్ m ఇంటూ ఇక్కడ x మైనస్ ఏ హోల్ పవర్ m ఉంది, డినామినేటర్లో x మైనస్ ఏ వస్తుంది, రైట్? ఇక్కడ x మైనస్ బి హోల్ పవర్ n యాజ్ యూజువల్. సో ఇప్పుడు కామన్ తీయడానికి ఈ రెండు కామన్ తీసేయచ్చు కదా. సో x మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ x మైనస్ బి హోల్ పవర్ n కామన్ తీస్తే వాట్ ఐల్ బి గెటింగ్, n డివైడెడ్ బై x మైనస్ బి ప్లస్ m డివైడెడ్ బై x మైనస్ ఏ, రైట్? దిస్ ఈజ్ f డాష్ ఆఫ్ x, అవునా? సింపుల్గా ఇంకెలా రాయొచ్చు, x మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ x మైనస్ బి హోల్ పవర్ n ఇంటూ n ఇంటూ x మైనస్ ఏ ప్లస్ m ఇంటూ x మైనస్ బి, ఎల్సిఎం చేస్తున్నప్పుడు డివైడెడ్ బై x మైనస్ ఏ ఇంటూ x మైనస్ బి, ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు, రైట్? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకి f డాష్ ఆఫ్ x కూడా వచ్చింది. హెన్స్ ద ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్, అవునా? సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ మనం చెక్ చేద్దాం. థర్డ్ కండిషన్ ఏంటన్నా, f ఆఫ్ a షుడ్ బి ఈక్వల్ టు f ఆఫ్ b కదా. f ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ ఏ హోల్ పార్ m ఇంటూ a మైనస్ b హోల్ పార్ n. దిస్ ఈజ్ 0, a మైనస్ ఏ 0 కదా. మరి f ఆఫ్ b ఏమవుతుంది, b మైనస్ ఏ హోల్ పార్ m ఇంటూ b మైనస్ b హోల్ పార్ n. దిస్ ఈజ్ ఆల్సో 0, అవునా? అంటే f ఆఫ్ a ఈక్వల్స్ టు f ఆఫ్ b, 0 ఈక్వల్స్ టు 0, అవునా కదా. సాటిస్ఫై అయిందా? త్రీ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి. కాబట్టి హెన్స్ ఫర్ ద ఫంక్షన్ వీ కెన్ వెరిఫై రోల్స్ థీరమ్. హెన్స్ ఫర్ ద ఫంక్షన్ వీ కెన్ వెరిఫై రోల్స్ థీరమ్, అవునా? ఇప్పుడు రోల్స్ థీరమ్ని వెరిఫై చేస్తున్నప్పుడు ఇప్పుడు సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా.
వీ కెన్ డిటర్మైన్ ద పాయింట్ యూజింగ్ రోల్స్ థీరం అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి కదా. ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? దిస్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సరే, సో ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలి ఇప్పుడు నాకు, రైట్ ఆర్ నాట్? ఓకే, సి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఎఫ్ డాష్. వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నానా? ఇది తీసుకుందాం మనం. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, తర్వాత ఏమొస్తుంది? ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ బి ప్లస్ ఎం డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏమొస్తుందన్నా? సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎన్ డివైడెడ్ బై సి మైనస్ బి ప్లస్ ఎం డివైడెడ్ బై సి మైనస్ ఏ కదా. బై రోల్స్ థీరంని యూజ్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ సి కెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. అవునా కదా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సి ఫ్రెండ్స్, సి this particular value c minus a whole power m into c minus b whole power n into n divided by c minus b plus m divided by c minus a is equals to 0. అవునా? ఇక్కడ నాకేం వస్తుంది? c minus a is equal to 0 లేదా c minus b is equal to 0. ఇది 0, ఇది 0, ఇది 0. తర్వాత n divided by c minus b plus m divided by c minus a equals to 0. ఇక్కడ c వాల్యూ ఏమవుతుందన్నా? a అవుతుంది. ఇక్కడ c వాల్యూ ఏమవుతుంది? b అవుతుంది కదా. సో ఇక్కడే వస్తుందన్నా. అయితే ఇక్కడ ఏబీ తీసుకున్నప్పుడు ఇంటర్వెల్స్ ఏబీని ఈ రెండింటి మధ్యలో ఉండాలి, ఇవి ఉండకూడదు. అవునా? సి అనే పాయింట్ ఈ రెండింటి మధ్యలో ఉండాలి. దీని నుంచి మనం అప్లై చేద్దాం. కాబట్టి ఇది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు. సి ఫ్రెండ్స్, ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ ఎం ఇంటూ సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. దిస్ ఈస్ ద ఎల్సిఎం. ఎస్ ఆర్ నో? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇది 0 అయిపోయినప్పుడు ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ ఎం ఇంటూ సి మైనస్ బి ఈక్వల్స్ టు 0. దీని నుంచి నేను ఇంకేం రాయొచ్చు? సి, వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ సి వాల్యూ. కాబట్టి ఎన్సి మైనస్ ఏఎన్ ప్లస్ ఎంసి మైనస్ బిఎం ఈక్వల్ టు 0. కాబట్టి ఈ రెండింటి నుంచి సి కామన్ తీయండి. సి కామన్ తీస్తే ఎన్ ప్లస్ ఎం వస్తుంది. ఈ రెండింటిని ఒక దగ్గర రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు అటు పంపించేస్తే నాకేమొస్తుంది? ఏఎన్ ప్లస్ బిఎం వస్తుంది. అవునా? కాబట్టి నౌ వాట్ ఐ విల్ బి గెటింగ్? సి ఇంటూ ఎన్ ప్లస్ ఎం అంతే ఎంత వచ్చిందానా? ఏఎన్ ప్లస్ బిఎం వచ్చింది, రైట్? వాట్ ఈజ్ సి వాల్యూ? an plus bm divided by n plus m. This is the point C. అర్థమైందా? This is such a beautiful question. Very, very, very important question. The value of C is an plus bm divided by n plus m, or else mbm divided by m plus m. This is the answer. Please note this. Let us see the next question. Okay, friends, now let us solve another important question. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వెరిఫై రోల్స్ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ π/4, 5π/4. సేమ్ మోడల్. సి ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. ఫస్ట్ మనం ఏం రాసుకుంటాం? గివెన్ ఫంక్షన్ రాసుకుంటాం కదా. సో ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. అవునా? ఇచ్చిన ఫంక్షన్ ఇది, రైట్? సో ఇచ్చిన ఫంక్షన్ ఇది అయిన తర్వాత ఫస్ట్ మనం ఇంటర్వెల్, ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటన్నా? ఇంటర్వెల్ ఈక్వల్స్ టు స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్లో ఈ విధంగా రాసుకోవాలి. ఇంటర్వెల్ ఈజ్ π/4, 5π/4, రైట్? ఓకే. సో ఇంటర్వెల్ ఇది రాసుకున్న తర్వాత మనం ఏం చెక్ చేస్తాం? వెదర్ అంటే ఇక్కడ ఏ ఈక్వల్స్ టు π/4 ఇచ్చాడు. అవునా? తర్వాత బి ఈక్వల్స్ టు 5π/4 ఇచ్చారు. తర్వాత మనం ఫస్ట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూసా కదా చెక్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, exponential function is a continuous function. Next, sine function is also continuous function. Cos function is also continuous function. Exponential function అంటే ఎలా రాస్తాము అంటే exponential function and trigonometric functions are always continuous. పాలినామియల్ ఫంక్షన్స్ కానీ, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ఫంక్షన్సే. అవునా కదా? కాబట్టి ఫస్ట్ కండిషన్ వెరిఫై అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి? డిఫరెన్షియబులా కదా చెక్ చేయాలి కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది యువి షేప్లో ఉంది, యూ ఇంటూ వి. ఇది మొత్తం వి అనుకోవాలి, దీన్ని యూ అనుకోవాలి. కాబట్టి యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, రైట్ ఆర్ నాట్? ఓకే.
ప్లస్ sin x minus cos x into e power x derivative e power x itself, right? So e power x into cos x plus sin x, right? Cos x plus sin x plus e power x into sin x minus cos x. అర్థమైందా? ఇప్పుడు చూడండి, e power x cos x plus e power x sin x plus e power x sin x minus e power x cos x. అవునా కదా? సో e power x cos x, e power x cos x క్యాన్సిల్ అయిపోతుంది, 2 into e power x sin x వస్తుంది. దిస్ ఈస్ f dash of x. అవునా కదా? సో ఇప్పుడు f dash of x ఎంత అనేది కూడా మనకు వచ్చేసింది. ఎస్ ఓ నో? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సెకండ్ కండిషన్ కూడా, అంటే హెన్స్ దిస్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్. హెన్స్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో, దిస్ ఫంక్షన్ f of x ఈజ్ డిఫరెన్షియబుల్. సో కంటిన్యూస్ అని తెలిసింది, డిఫరెన్షియబుల్ అని కూడా తెలిసింది. అవునా కదా? సో చూడండి, హౌ కెన్ ఐ రైట్? థర్డ్ వన్ చూడండి, f of a షుడ్ బి ఈక్వల్ టు f of b అవ్వాలి కదా? f of a ఎంత నాన్న? f of a ఈక్వల్స్ టు f of pi by 4. అవునా? f of pi by 4 అంటే e power pi by 4 ఇంటూ sin pi by 4. sin pi by 4 మైనస్ cos pi by 4. pi by 4 అంటే 45 కదా? sin 45 ఎంతో, cos 45 కూడా అంతే. 1/√2 మైనస్ 1/√2 ఈజ్ 0. ఎస్ ఓ నో? సో దిస్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ f of b ఎంత నాన్న? f of b ఈక్వల్స్ టు f of 5 pi by 4. అవునా? e power 5 pi by 4 ఇంటూ sin 5 pi by 4 మైనస్ cos 5 pi by 4. అవునా? సో e power 5 pi by 4 చూడండి జాగ్రత్తగా, 5 pi by 4ని మనం ఎలా రాయొచ్చునా? 4 pi ప్లస్ pi by 4 అని రాయొచ్చు కదా? 4 pi ప్లస్ pi అంటే 5 pi, 5 pi by 4 అంటే దిస్ విల్ బి pi ప్లస్ pi by 4 అని రాయొచ్చా నేను? 4 pi by 4 అంటే 4 గెట్స్ క్యాన్సిల్, pi ఉంటుంది, pi ప్లస్ pi by 4 అంటే 180 ప్లస్ తీటా. ఎస్ ఓ నో? సో సైన్ ఆఫ్, సో ఇప్పుడు నేను సైన్ ఆఫ్ pi ప్లస్ pi by 4 అంటే నాకు ఏమొస్తుందన్న? 180 ప్లస్ తీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ విల్ బి ఆల్ సిల్వర్ టీకప్స్ కదా, సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ pi by 4, మైనస్ సైన్ pi by 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎలాగో ఉంది, ఇప్పుడు cos pi by 4 చూద్దాం, అంటే cos ఆఫ్ pi ప్లస్ pi by 4 చూద్దాం, రైట్? సో 180 ప్లస్ తీటాలో కాస్ వాల్యూస్ ఆల్ సిల్వర్ టీ కప్స్, టీ అంటే టాను కాట్, ఎస్ ఓ నో? సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందన్న? కాస్ కూడా నెగిటివే కాబట్టి ఇక్కడ నాకేమొస్తుంది? మైనస్ కాస్ pi by 4. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి కాస్ pi by 4. సో sin pi by 4 ఈజ్ 1/√2 cos pi by 4 1/√2. ఇక్కడ మైనస్ 1/√2 ఉంది, ఇక్కడ ప్లస్ 1/√2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, దీని వాల్యూ కూడా 0 వస్తుంది. అవునా? సో సి ఫ్రెండ్స్, దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 0. సో ఈ పవర్ 5 by 4 ఇంటూ 0 ఈజ్ 0 ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ మనకి f of a ఎంతో f of b కూడా అంతే వచ్చింది. దట్ ఈస్ థర్డ్ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్. దట్ మీన్స్ f of pi by 4 ఈక్వల్స్ టు f of 5 pi by 4. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. కాబట్టి హెన్స్ ద ఫంక్షన్ క్యాన్ బి వెరిఫైడ్ యూజింగ్ రోల్స్ థీరం. రోల్స్ థీరంని యూజ్ చేసి మనం వెరిఫై చేయొచ్చు. అవునా? ఇప్పుడు మనకి సి వాల్యూ కావాలి. అవునా కదా? సో లెట్ us ఫైండ్ ద సి వాల్యూ. దానికన్నా ముందు మనకి f dash of x ఎంత వచ్చింది? 2 into e power x sin x వచ్చింది. ఎస్ ఓ నో? f dash of x ఈక్వల్ టు 2 into e power x sin x, రైట్? ఓకే. సో చూడండి నాన్న, సో మనకి f dash of c ఏమవుతుంది? x ప్లస్లో c సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 into e power c sin c. అవునా కదా? 2 into e power c sin c మనం దేనికి ఈక్వేట్ చేయాలి? బై యూజింగ్ రోల్స్ థీరం. బై రోల్స్ థీరం మనం ఏం చెప్తాం? f dash of c ఈక్వల్ టు 0 కదా? సో 2 into e power c sin c ఈక్వల్ టు 0. సో 2 0 కాదు, ఈ రెండు 0 అవ్వచ్చు. సో e power c ఈక్వల్ టు 0 అవుతుంది, లేదా sin c ఈక్వల్ టు 0 అవుతుంది. అవునా? e power c 0 ఎప్పుడవుతుంది? c వాల్యూ ఎప్పుడు మైనస్ ఇన్ఫినిటీ దగ్గర మాత్రమే, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది కదా? అవునా కదా? మైనస్ ఇన్ఫినిటీ దగ్గర మాత్రమే 0 అవుతుంది. ఎస్ అవును? సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 కదా? సైన్ ఎప్పుడు 0 అవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n/, దగ్గర ఎవ్రీ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై సైన్ బికమ్స్ 0. అంటే సైన్ వాల్యూ సి వాల్యూ ఏమవుతుందన్నా? సి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పై దగ్గర కానీ, ప్లస్ ఆర్ మైనస్ 2π దగ్గర కానీ, ప్లస్ ఆర్ మైనస్ 3π దగ్గర కానీ, అండ్ సో ఆన్. అంటే ప్లస్ పై కానీ మైనస్ పై, ప్లస్ 2π మైనస్ 2π, ఈ విధంగా మనకి సైన్ వాల్యూస్ అక్కడ 0 అవుతాయి అన్నమాట. అవునా కదా? రైట్. సో అడుగుతున్నటువంటి ఇంటర్వెల్ ఏంటి? దిస్ ఈజ్ 45 degrees π/4. ఇది 5 times of 5/4 45, 5 times 45 అంటే
మనం ఏం చెప్పొచ్చు నాన్న 45 ఇంటూ 5 చేసామనుకోండి 5 5 25 5 4 22 25 వస్తుంది అవునా కదా సో 45 దగ్గర నుంచి 225 వరకు మధ్యలో ఏ యాంగిల్స్ వస్తాయి 45 డిగ్రీస్ దగ్గర నుంచి 225కి మధ్యలో యాంగిల్స్ వస్తాయి ఇప్పుడు చూడండి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రెండు కూడా పాజిటివ్ యాంగిల్సే కాబట్టి మైనస్ అనేది మనం తీసుకోకూడదు కాబట్టి ప్లస్ పై అంటే 180 డిగ్రీస్ అవునా 180 సాటిస్ఫై అవుతుంది ఈ రెండింటి మధ్యలో 180 ఉంటుంది కదా కాబట్టి సి ప్లేస్లో మనం పై తీసుకోవచ్చు ప్లస్ పై తీసుకోవచ్చు 2π అంటే 360 అంటే 225 తర్వాత ఉంటుంది కాబట్టి ఇంకేమీ సాటిస్ఫై కావు ఎస్ అవును కాబట్టి సి వాల్యూ ఎంత సి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పై అర్థమైందా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్ ప్లీజ్ నోట్ దిస్ లెట్ us see the next question okay friends now let us see another question verify Rolle's theorem f of x equals to x into x plus 3 into e power minus x by 2 in minus 3 comma 0 this is the interval so given function enti given function f of x equals to x into x plus 3 into e power minus x by 2 and what he has given the interval equals to minus 3 comma 0 this is the interval avuna kada so f of ante f of but before that the first thing that we need to do is whether it is continuous or not adi mana check cheyali ఇది algebraic function x power 1 ఇది ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పుకోవచ్చు ఇది x plus 3 ఇది స్ట్రైట్ లైన్ ఇది కంటిన్యూస్ ఎక్స్పోనెన్షియల్ కూడా కంటిన్యూస్ algebraic functions ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ algebraic కూడా కంటిన్యూస్ కదా కాబట్టి both algebraic and exponential functions both are continuous అవునా కదా కంటిన్యూస్ అని మనకు అర్థమైపోయింది సో సెకండ్ వన్ ఏంటన్నా ఇప్పుడు ఇది డిఫరెన్షియబుల్ కాదా చెక్ చేస్తాం సో f dash of x is equals to సింపుల్గా దీన్ని నేను ఎలా రాయించినానా ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఈ పవర్ మైనస్ x బై 2 అని రాయచ్చు కదా మిస్టేక్ ఏం లేదు కదా రైట్ మల్టిప్లై చేస్తాను సో దట్ నాకు యూవీలో డైరెక్ట్గా చేసుకోవడానికి సో u ఇంటూ v ఫార్మాట్లో సో u ఇంటూ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ x బై 2 ఈజ్ ఈ పవర్ మైనస్ x బై 2 మళ్ళీ మైనస్ x బై 2కి డెరివేటివ్ ఎంత మైనస్ 1/2 అవునా ప్లస్ ఈ పవర్ మైనస్ x బై 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 3x ఈజ్ 2x ప్లస్ 3 సో ఏమొస్తుందన్నా సో మైనస్ x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఈ పవర్ మైనస్ x బై 2 డివైడెడ్ బై 2 ప్లస్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ x బై 2 అవునా ఇది అంటే ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ అంతే కదా ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ డిఫరెన్షియబుల్ అవునా కదా ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ద పర్టికులర్ గివెన్ ఇంటర్వెల్ ఫైన్ ఇప్పుడు మనకు కంటిన్యూస్ అని తెలిసింది డిఫరెన్షియబుల్ అని తెలిసింది ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి కదా అయిందో లేదో మనం చెక్ చేద్దాం సో ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 3/2 ఇక్కడ మనకి 0 అని మనకు అర్థమైపోతుంది కదా మైనస్ 3 ప్లస్ 3 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత 0 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 0/2 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి ఇక్కడ మనకి ఫైనల్గా ఏం తెలిసిందన్న దీని నుంచి ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని మనకు అర్థమైపోయింది కదా ఎస్ అవును కాబట్టి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి సో ఫంక్షన్ ఈజ్ వెరిఫైడ్ యూజింగ్ రోల్స్ థీరం అవునా కదా హెన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ వెరిఫైడ్ బై రోల్స్ థీరం అది రాస్తారు రాసిన తర్వాత మనకి వచ్చినటువంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంతనా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ దిస్ వన్ ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ 0 కదా కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత ఎక్స్ ప్లస్లో మైనస్ సి సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ 3c డివైడెడ్ బై 2 ఈ పవర్ minus c by 2 right plus 2c plus 3 into e power minus c by 2 అవునా సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని 0కి ఈక్వల్ చేయాలి కదా f dash of c becomes 0 కదా అకార్డింగ్ టు రోల్స్ థీరం రైట్ సో దిస్ వాల్యూ బికమ్స్ 0 సో మైనస్ ఆఫ్ c స్క్వేర్ ప్లస్ 3c ఇంటూ ఈ పవర్ మైనస్ c by 2 డివైడెడ్ బై 2 ప్లస్ 2c ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ c by 2 ఈక్వల్స్ టు 0 రైట్ సో ఈ మైనస్ టర్మ్ అంటే వెళ్తే పాజిటివ్ అయిపోతుంది కాబట్టి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 2c ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ c by 2 ఈక్వల్స్ టు c స్క్వేర్ ప్లస్ 3c ఇంటూ ఈ పవర్ మైనస్ c by 2 డివైడెడ్ బై 2 అవునా సో చూడండి నాన్న ఈ పవర్ మైనస్ c by 2 ఈ పవర్ మైనస్ c by 2 క్యాన్సిల్ అయిపోతుందా
ఈ 2 ఇటు తీసుకొచ్చాం అనుకోండి, 2 ఇంటూ 2c ప్లస్ 3 రైట్ ఈక్వల్స్ టు c స్క్వేర్ ప్లస్ 3c రైట్ ఆర్ నాట్. సో 2 2s 4c ప్లస్ 4 3 12 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ 3c. అవునా కదా? సో c స్క్వేర్ ప్లస్ 3c ఈ టర్మ్స్ అన్నింటినీ అటు తీసుకొస్తే మైనస్ 4c మైనస్ 12 ఈక్వల్ టు 0. c స్క్వేర్ మైనస్ c మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా? సో హౌ కెన్ ఐ రైట్ 12? 4 3 12 అంటే మైనస్ 4 ఇంటూ 3. అవునా కదా? సో హౌ కెన్ ఐ రైట్ c స్క్వేర్ మైనస్ 4c ప్లస్ 3c మైనస్ 12 ఈక్వల్స్ టు 0. c కామన్ తీస్తే c మైనస్ 4 ప్లస్ 3 కామన్ తీస్తే మళ్ళీ అగైన్ 3 మైనస్ c మైనస్ 4. సో c మైనస్ 4 కామన్ తీసినప్పుడు c ప్లస్ 3 వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0 రైట్. సో c మైనస్ 4 ఇంటూ c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో మనకి ఇప్పుడు c వాల్యూ ఏంటనేది మనకు అర్థమైపోయి ఉంటుంది కదా, చూద్దాం. సో c మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇదొకటి, c ప్లస్ 3 ఈక్వల్ టు 0. c ఈక్వల్స్ టు 4 వస్తుంది అండ్ c ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ 3 వస్తుంది. ఈ రెండింటిలో మనం ఏం తీసుకోవాలి? మైనస్ 3కి 0కి మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి? మనకి ఏం వాల్యూ తీసుకోవాలన్నా హోల్డ్ 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 వెయిట్ 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 ఓ మై గాడ్, దిస్ ఇస్ నాట్ 12 హియర్, 2 3 6 కదా, దిస్ ఈస్ 6. వెయిట్ 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 సి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 2 3 6 కదా, ఎస్ కరెక్ట్. సో హియర్ c స్క్వేర్ ప్లస్ 3c మైనస్ 4c మైనస్ 6 అవునా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చేద్దాం. సో c స్క్వేర్ మైనస్ c మైనస్ 6 ఈక్వల్ టు 0. మైనస్ 6 అంటే మైనస్ 3 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. సో c స్క్వేర్ మైనస్ 3c ప్లస్ 2c మైనస్ 6 ఈక్వల్ టు 0. వాట్ ఐ విల్ బి గెటింగ్ c ఇంటూ c మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ c మైనస్ 3 రైట్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. c మైనస్ 3 ఇంటూ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. నాకేం వస్తుందన్నా, c మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0, c ఈక్వల్స్ టు 3 హియర్ అండ్ c ఈక్వల్ టు మైనస్ 2 హియర్. అవునా? సో c రెండు వాల్యూస్ వచ్చాయి, రెండు అవ్వచ్చు లేదా ఏదైనా ఒకటే అవుతుంది. సో మైనస్ 3కి 0కి మధ్యలో ఉండే వాల్యూ ఎంత? 3 ఖచ్చితంగా ఉండదు, మైనస్ 2 పాసిబుల్. అవునా కదా? ఇది మైనస్ 3 అనుకోండి, ఇది 0 అనుకోండి, ఇక్కడ మైనస్ 2 ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఏది ఉంది నాన్న? మైనస్ 2 మాత్రమే ఉంది. హెన్స్ c వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై యూజింగ్ రోల్స్ థీరం అట్ ద పాయింట్ c ఈక్వల్స్ టు మైనస్ 2. మైనస్ 2 దగ్గర ఈ పర్టికులర్ ఫంక్షన్కి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క స్లోప్ 0 అవుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ రోల్స్ థీరం నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ లైకింగ్ us, keep sharing our videos. Please do like, comment and share. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.